ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థితులు, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా. నాయన ఆరాధనను ఆశీర్వాదకరంగా జరిగించండి. రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమంగాను త్వరకంగా మీరు తోడుకురండి. నాయన ఎవరు నిర్లక్ష్యము చేయకుండా ఒక్కొక్కరిని త్వరపెట్టి మీరు తీసుకురండి ప్రభా. నాయన ఆరాధనను ప్రారంభిస్తుండగా నాయన మీరే అధ్యక్షత వహించి నాయన మీరు నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాయన నీ దాసుని నీతిలో చాటను మరుగుపరిచింది. మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని దాయిచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాయన పాటల ద్వారా నాయన మీరు మహిమ పొందండి. పాటలు పాడే బిడ్డలను, వాయిద్యాలు వాయించే బిడ్డలను నీ ఆత్మలో నాయన నింపి నాయన మీరు నింపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను రాజా. ముఖ్యంగా మా ముందున్న బల్లారాధనను కూడా మీరు దీవెనకరంగా జరిగించండి. దానికి యోగ్యులుగా అర్హులుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఆరాధన అంతటిలో మీరే ఉండి మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి. అల్లరి శక్తులను నిర్బంధించండి, నిద్రాశక్తులను నిర్బంధించమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారు కొరలేదు, వెండియు కొరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారు కొరలేదు, వెండియు కొరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. వెదకి రాలేనాడి నా కోసం వచ్చావయ్యా. వెదకి రాలే నా సర్వం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. తల్లి నిన్ను మరిచిన, తండ్రి నిన్ను మరిచిన, యేసయ్య మరువాడయ్యా. బంధువులు విడిచిన, స్నేహితులు విడిచిన, యేసయ్య విడువాడయ్యా. తల్లి నిన్ను మరిచిన, తండ్రి నిన్ను మరిచిన, యేసయ్య మరువాడయ్యా. బంధువులు విడిచిన, స్నేహితులు విడిచిన, యేసయ్య విడువాడయ్యా. దేవతకి నిలిపావయ్యా, శిఖరముపై నిలిపావయ్యా. చేపట్టి నడిపావయ్యా, శిఖరముపై నిలిపావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా,
సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. చేపట్టి నడిపావయ్యా, శిఖరముపై నిలిపావయ్యా. చేపట్టి నడిపావయ్యా, నా సర్వం నా సర్వం యేసయ్యా. అందరూ కలిసి అందరూ చేతులు పైకెత్తి నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. నెలకి రాలేనాని నా కోసం వచ్చాడయ్యా, నెలకి రాలేనాని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా. ధైర్యంగా పాడదాం, నమ్ముతున్న వారు ధైర్యంగా పాడదాం. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన రెండు హస్తాలు దేవుని వైపు చాపి ఆకాశము వైపు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరూ మన రెండు హస్తాలు ఆకాశము వైపు చాపి, యేసయ్యా నన్ను నీవు కరుణించయ్యా. నేను వెతికి రాలేనని నీవు నా కోసం వచ్చావయ్యా. నీవు నా దగ్గరున్న బంగారము కోరలేదయ్యా. నేనిచ్చే ఆస్తి అంతస్తు నువ్వు అడగలేదయ్యా. కేవలము నా హృదయాన్ని నీవు అడుగుతున్నావయ్యా. నా పూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుట నాకు అటువంటి కృపను ధన్యత నీవు ప్రభు అని ప్రతి ఒక్కరూ నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అనాలోచనగా ఉండవద్దండి, ఎవరు అనాలోచనగా ఉండవద్దండి. నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
తండ్రి నీకు స్తోత్రమయ్యా. నా యేసయ్య నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా అని స్తుతించగలుగుతున్నావా ప్రియ సంగమా? హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రమయ్యా. జీవాధిపతి నీకు వందనాలయ్యా, నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా, నీకే వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. నీవు నా జీవితంలో చేస్తున్న మేళ్లకు నీకు స్తోత్రం అయ్యా. నేను నీకు ఏమి ఇవ్వగలను తండ్రి? ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూద్దాం, ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూద్దాం. నీతో ఉంటే జీవితం బాటెదైన కూల కుసుమం, నీతో నుంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో నుంటే జీవితం బాటెదైన పువ్వుల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము. అవును యేసయ్యా, నువ్వే నా ప్రాణాధారం అయ్యా. ప్రతి ఒక్కరు రెండోసారి మేము పాడినప్పుడు మాతో పాటు కలిసి పాడదాం. నువ్వే నా ప్రాణాధారం, రెండోసారి కలిసి పాడదాం. నువ్వే నా జీవాధారము, నీతో నుంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో నుంటే జీవితం పాటెదైన పువ్వుల కుసుమం, నీతో నుంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో నుంటే జీవితం నీతో నా జీవితం ఎంత వేదన కలిగినా అది నాకెంతో ఆనందకరమయ్యా. నీతో నేను జీవిస్తే నా వేదనలో నీవు నన్ను ఆదుకునే దేవుడు అయ్యా, నా శోధనలో నీవు నన్ను ఆదుకునే దేవుడు అయ్యా, నా ప్రాణాధారము నీవయ్యా, నా జీవాధారము నీవే యేసయ్యా. పడదామా? ప్రతి ఒక్కరు ఆయన స్తుతిద్దాం. నా జీవాధారము నీవయ్యా. ఊరికే మాటతో అనటము కాదు కానీ హృదయపూర్వకంగా ఆయన వైపు చూద్దాం. జీవించలేను, అవును యేసయ్యా, లేకపోతే నేను బ్రతుకలేను. అవును యేసయ్యా, నువ్వు లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను లేను. నిన్ను విడువని క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితమే, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతుకే నీ తోడు కోసం, నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితమే, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నా తోడు కోసం, నువ్వే నా ప్రాణాధారము. పాడదామా? ఆయన వైపు ఆయన స్తుతిద్దామా? నీవే నా జీవాధారమయ్యా, నీవే నా ప్రాణాధారమయ్యా. పాడదామా ప్రియ సంగమా? పాడదామా దేవ బిడ్డ? నీవు నా ప్రాణాధారమయ్యా. ఈ లోకములో శ్రమ నేను అనుభవిస్తున్నానయ్యా, నీవు నాతో ఉంటే వేదన కూడా నాకు సంతోషమే అయ్యా. అంతా శూన్యము, చివరికి నువ్వేలే మాకు చిరకాలము. లోకంలో నేనెన్నో వెతికా, అంతా శూన్యము, చివరికి నీవే నిలిచావు సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, చేతిలో మలచి నిన్ను విడచి సరిచేయునాదా,
నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విడచి సరిచేయునాదా జీవాధారము నీవేనయ్యా. పాడదామందరూ. నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో నుంటే జీవితం వేదనైన రంగుల పయనం అవునయ్యా. నీతో నుంటే నీతో ఉంటే చాలయ్యా. వేదనైన రంగుల కుసుమం నీతో నుంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో నుంటే జీవితం బాటరైన పూల కుసుమం నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము. ఆయన వైపు చూద్దామా? ఆయన వైపు చూద్దాం. ప్రతి ఒక్కరు ఎవ్వరు మౌనంగా ఉండవద్దండి. దేవుణ్ణి స్తుతిద్దాం. యేసయ్యా, ఫిబ్రవరి నెల నాకు ఇచ్చావయ్యా. నా శ్రమలలో నీవు నాకు తోడయిండయ్యా. నా వేదనలో నీవు నాకు తోడయిండయ్యా. నేను ఈ వారంలో గత నెలలో నేను తప్పిపోయినానేమో అయ్యా. ఈ నెలలో నీతో నేను సహవాసము కలిగి ఉండుట నాకు ఇటువంటి ధన్యతనివ్వవా ప్రభు అని ఆయన వైపు చూద్దాం. ఎవ్వరు అనాలోచనగా ఉండవద్దండి. ఎవరు మౌనంగా ఉండవద్దండి. నిన్ను చుట్టుముట్టినను ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా. అవును ప్రియ సంగమా, ఇబ్బందులు, ఇక్కట్లు, శ్రమలు, శోధనలు, వ్యాధులు, బాధలు ఎన్ని నీకు కలిగినా నీ ప్రియ యేసయ్య నీతో ఉన్నాడన్న విశ్వాసముతో ఆయన వైపు చూచినప్పుడు ప్రతి వేదనలో ఆనందం ఇచ్చే దేవుడు ఆయన. ఏ సమస్యతో నీవు సోలిపోతున్నావో ప్రియ దేవుని బిడ్డ ఆయన వైపు ఆయన వైపు చూడు. సోలిపోవలదు నిన్ను గని పిలచిన దేవుడు మరచిపోతాడా. నిన్ను గని పిలచిన దేవుడు మరచిపోతాడా. అవును, సోలిపో. విశ్వాసముందా? నిన్ను పిలిచిన యేసయ్య నిన్ను విడిచిపోడన్న విశ్వాసం ఉంటే ఆయన్ని స్తుతిద్దాం. యేసయ్య, నా శ్రమల్లో నన్ను దాటిపోవద్దయ్యా, నా వేదనలో నువ్వు నన్ను విడిచిపోవద్దయ్యా అని వైపు చూద్దాం. ఈ కట్టులు ఈ పందులు నిన్ను చుట్టుముట్టినను ఈ కట్టులు ఈ పందులు నిన్ను చుట్టుముట్టినను ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా. సోలిపోవలదు. పాడదాం అందరూ. నీ మనస్సుతో ఎవరి హృదయంతో వారు చెప్పుకుందాం. సోలిపోవద్దు, నా యేసయ్య ఉన్నాడు నాకు. ఏ సమస్యలో నేను కృంగిపోనని,
నీకు నీవు ధైర్యపరచుకో, నీకు నీవు ఆయన వైపు చూడు. పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గాని పిలచిన దేవుడు విడిచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. శోధనలను జయించినాచు భాగ్యవంతుడవు. అవును ప్రియ సంగమా, శోధనలు జయించినచో నీవు భాగ్యవంతుడవు. జీవ కిరీటము మోయవేళ ఎంతో సంతోషము, జీవ కిరీటము మోయవేళ ఎంతో సంతోషము. సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు అవును ప్రియ సంగమా, ఆయన నీకు వాగ్దానము చేస్తున్నాడు. ఆయన నీవు స్తుతించు, హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించు. ఆనందము కాదా? వాగ్దానము చేసిన ఆయన నమ్మదగిన వాడు. ఏ వాగ్దానము గురించి చేసినాడో ఆయన నెరవేర్చే తండ్రి అయింటున్నాడు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన వైపు చూద్దాం. ఏ సమస్యతో నీవు కృంగిపోతున్నావు, ఏ ఆర్థిక ఇబ్బందితో నీవు నలిగిపోతున్నావు, ఏ కుటుంబ అసమాధానముతో నీవు నలిగిపోతున్నావు, ఈ మధ్యాహ్న సమయమందు వాగ్దానము చేసిన యేసయ్య, ఆయన నీ చేయి పట్టి నడిపించుటకు ఆయన సిద్ధముగా ఉన్న యేసయ్యని ఆయన వైపు నీవు చూడగలుగుతున్నావా ప్రియ దేవుని బిడ్డ? ఏ సమస్య నాకుంది, ఏ కొరత నాకుంది, నా కుటుంబంలో ఏ కొరత ఉందో నీకు తెలుసు ప్రభువా అని నోరు తెరిచి ఆయన అడగలుగుతున్నావా? ఆయన్ని అడుగుదాం. నోరు తెరిచి ఆయన అడిగితే ఆయన ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు. ఆయన నీ మొరను ఆలకించే దేవుడు, నీ ప్రార్థనలు, నీ విన్నపములు ఆలకించే దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన వాడు. ప్రియ సంగమా, శోధనలో మనల్ని ఆదుకునే దేవుడు, ఇక్కట్టలు ఇబ్బందుల్లో మనల్ని ఆదుకునే దేవుడు. ఆయన వైపు చూద్దాం, ఆయన్ని స్తుతిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. నీవు నన్ను మరిచే దేవుడు కాదయ్యా. నాయనా, నీ సన్నిధిలో నేను ఏ విషయాల కొరకు ప్రార్థించాను, ఏ విషయాల కొరకు నా హృదయమును నాయనా నీ సన్నిధిలో తెరిచాను, వాటి నుండి నాకు నెమ్మదినివ్వవా ప్రభు అని ఆయన వైపు చూద్దాం. ప్రియ సంగమా, ఆయన వైపు చూద్దాం. మహాపరిశుద్ధుడు, మమ్ములు మిక్కిలిగా ప్రేమించిన నా తండ్రి నీకు స్తోత్రాలు. నాయనా,
మేము సోలిపోయి ఉన్నాం, సొక్కిపోయి ఉన్నాం, కృంగి ఉన్నాం, వేదనలతో ఉన్నాం, బలహీనతలతో ఉన్నామయ్యా. ఇగో నీ పాదాల చెంత మేము వచ్చి ఉన్నాం ప్రవ్వా. అయ్యా, మమ్మును మీరు బలపరిచే దేవుడు అయ్యా, మమ్మును స్థిరపరిచే దేవుడు అయ్యా, మమ్మును నిలబెట్టే దేవుడు అయ్యా. సాతాను మా మధ్యకు రాకుండా మా చుట్టూ నీ కంచె వేయగల తండ్రివి నీవయ్యా. ఇగో నీ పాదాలు పట్టుకొని అడుగుతూ ఉన్నాం తండ్రి. నాయనా, మాకున్న ప్రతి సమస్య నుండి యేసు నామములో విడుదల మా కొరకు నీవు ఇవ్వమని వేడుకుంటున్నామయ్యా. మా ప్రతి శోధన నుండి యేసు నామములో మీరు మా కొరకు విడుదల ఇవ్వండి. మా కుటుంబంలో ఉన్న ప్రతి అసమాధము నుండి యేసు నామములో విడుదల ఇవ్వండి. ప్రతి అవసరతల నుండి యేసు నామములో విడుదల మీరు మా కొరకు ఇవ్వండి ప్రవ్వా. రాజా, ఇగో ఈ సమయమందు మా హృదయాలను వాక్యం కొరకు సిద్ధపరుస్తూ ఉన్నామయ్యా. నాయనా, మంచి వాక్యము ద్వారా మా హృదయాలని నీవు తృప్తిపరచండి. ఏ ఆత్మకు ఏ వాక్యం అవసరమైంటున్నదో నీకు తెలుసు ప్రవ్వా. నీ దాసుని ఏడంతల ఆత్మశక్తితో నింపండయ్యా. నాయనా, నోటిని బూరగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం. ఒట్టిగా వచ్చామయ్యా, ఒట్టి చేతులతో మేము వెళ్ళకూడదయ్యా, ఒట్టి హృదయాలతో మేము వెళ్ళకూడదయ్యా. నాయనా, నీ వాక్యమును మా హృదయంలో నింపుకొని నాయనా తృప్తి కలిగి మేము వెళ్ళగలిగేటువంటి ధన్యతను మీరు మా కొరకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇంకా ముందు జరగవలసిన కార్యక్రమాన్ని అంతటిని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధనని నీకే చెల్లించుకుంటూ యేసు నామము పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు ఎత్తాలి. రండి, మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించాం. శక్తి కొలది దేవుణ్ణి ఆరాధించాల. నీ వెండి బంగారాలు అడగట్లేదు ఆయన. నీ హృదయముల నుండి వచ్చే ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు. యెహోవా మీద నీ భారము మోపుము, యెహోవా మీద నీ భారము ఏదైనా సరే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భారములు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. దేవుని సన్నిధికి మనము అనేకమైన భారముతో మనం వచ్చాం. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు. భారము లేదు, నాకంతా బాగానే ఉన్నాను అని ఎవరు కూడా చెప్పలేరు. ఏదో ఒక రకమైన భారము ఉంది. అయితే భయపడవద్దు. నీ భారము యెహోవా మీద మోపు, ఆయన మీద వెయ్యి. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని యేసు ప్రభువుల వారు పిలుస్తూ ఉన్నాడు. ఆయన మీకు సమాధానం ఇస్తాను, నెమ్మదినిస్తాను అని పిలిచిన వారు ఎవరు లోకంలో లేరండి. అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఆ తీర్థయాత్రకు వెళ్ళండి, ఏమండి ఆ నదుల్లో మునగండి అని చెప్తారే గాని నా దగ్గరికి రండి మీకు సమాధానం ఇస్తానని ఎవరు కూడా ఏ దేవుడు చెప్పలేదు. చెప్పుంటే చెప్పండి. ఎక్కడ కూడా సమాధానం లేదు. ఎక్కడికి వెళ్ళినా మన భారము మోసేవారు ఎవరు లేరు. ప్రియమైన వారులారా, ఇప్పుడు నేను చెబుతున్న మాటలు మీరు శ్రద్ధగా ఆలకించండి. మీ భారము ఆయన మీద మోపండి. పేతురు పత్రికలో చెప్తున్నాడు, ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. మీ కొరకు ఆయన చింతిస్తున్నాడు.
ఏమి పెట్టాలి, ఏమి ఇవ్వాలని. అయితే నీవు ఆయనను అడిగితే ఆయన ఇస్తాడు. ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా దీని యందు మనము దృష్టి ఉంచాలా. మీ ఉద్దేశము, మీ భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టండి. మీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టండి. నీ భర్త భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టండి. నీ భార్య భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టండి. నీ పనుల భారము యెహోవా మీద మోపు. నీ భవిష్యత్తును దేవుని మీద మోపు. మోపటం నీ చేతనైతే దేవుడు నీ కథ చూసుకుంటాడు. ఒక వాక్యం చదువుతామండి. ఆదికాండము 39వ అధ్యాయము 39వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. ఇక్కడ 39వ అధ్యాయము మనం చదువుకున్నాం. యోసేపు కాలంలో ఐగుప్తు సైన్యాధిపతి అయిన పొతీఫర్ ఇంటిలో ఈ యోసేపు బాలుడిగా ఇంటిలో చేరాడు. తను ఇంటిలోనికి వచ్చిన నాటి నుండి ఆ అధికారి అన్యుడు గమనించాడంటండి. అన్ని ఆశీర్వాదాలే. ఇంట్లోకి వచ్చిన ఆ పిల్లోడు ఇంట్లోకి వచ్చిన నాటి నుండి అన్ని ఆశీర్వాదాలే. అందుకనే అతడు గమనించి యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేయనదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేయుచున్నాడనియు ఆ యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ఎవరికండి? ఒక అన్యుడికి. యోసేపు బానిసగా ఉన్న ఆ యోసేపు మీద అన్యుడికి కటాక్షము కలిగిందంటే ఎందుకండి ఈ పిల్లవాడు మన ఇంటికి వచ్చిన నాటి నుండి ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. అన్ని కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయి. చూడండి, ఆ క్రింద ఒక మాట అంటాడు. ఐదవ వచనం, అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంతటి మీద అతను విచారణగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఎవరింటిని? ఆ ఐగుప్తీయుని ఇంటి. ఐగుప్తుడు ఎవడు? అన్యుడు. ఆ అన్యుని ఇంటిని ఏం చేశాడంటే అండి, ఆ ఇంటిలో నేమి పొలములోనేమి అతను కలిగిన సమస్తము మీద ఆశీర్వాదం ఉన్నదటండి. దేవుని ఆశీర్వాదము ఇంటిలోను పొలములోను తను కలిగిన సమస్తము మీద ఆశీర్వాదం ఉన్నదట. ఇవి జరిగిన మాటలువి. అమ్మలారా, అయ్యలారా,
నా మాటలు కాదు, దేవుని మాటలు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో పెట్టుకోవద్దు, దేవుని చేతుల్లో పెట్టండి. మీ భవిష్యత్తును దేవుని చేతుల్లో పెట్టండి. దేవా, ఆ ఐగుప్తుని ఆశీర్వదించినట్లు నా ఇంటిని ఆశీర్వదించు ప్రభువా. ఐగుప్తుని ఆశీర్వదించినట్లు నా బిడ్డలను ఆశీర్వదించు ప్రభువా. నా వ్యాపారాన్ని ఆశీర్వదించు నాయన. నా ఉద్యోగములో చాలని జీతంతో నేను బాధపడుతున్నానయ్యా. మంచి శాలరీస్, జీతాలు అనుగ్రహించు ప్రభువా. ఈ వచ్చిన కొద్ది రాబడి ఆశీర్వదించు. ఎలాగ ఆశీర్వదిస్తాడో తెలుసండి? 100 అంతలుగా, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడట. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్ప. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వారులారా, ఇక్కడ చెప్పిన మాటలు మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో. యోసేపు ఎవరు? యాకోబు యొక్క చిన్న కుమారుడు. బానిసగా తన అన్నలు అమ్మేశారు. ఆ బానిసగా తీసుకుని వెళ్ళి ఐగుప్తులో ఈ పొతీఫర్కి అమ్మేస్తే పొతీఫర్ ఇంట్లో బానిసగా పనిచేసుకుంటూ ఉన్నాడండి. అమ్మా, ఆ పిల్లవాడిని దేవుడు కటాక్షించాడు. ఆ పిల్లవాడిని దేవుడు దీవించాడు. ఆ పిల్లవాడి నిమిత్తమై ఎవరిని? పొతీఫరును, ఆ ఇంటి వారిని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలంటే నీ కుటుంబాన్ని దేవుని చేతుల్లో పెట్టు. నీ కష్టాన్ని దేవుని చేతుల్లో పెట్టు. నీ ప్రయాసను దేవుని చేతుల్లో పెట్టు. దేవుడు ఏం చేస్తాడంటే దానిని 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా దానిని ఆశీర్వదిస్తాడండి. అయ్యా, అమ్మా, ఈ వాక్యమును మీరు గమనించండి. ఎవరి చేతుల్లో పెడుతున్నావు నీ కష్టాన్ని? నీ ప్రయాసను ఎవరి చేతుల్లో పెడుతున్నావు? ఆ అన్యుడు ఆ యోసేపు చేతుల్లో పెట్టేసి, అయ్యా, నీవే నా ఇంటికి విచారణకర్తగా నీవే ఉండు. ఏమి లేదో ఏమి ఉన్నదో అదంతా నీవే చూసుకో. నా కష్టము, నా యొక్క ప్రయాసంతా నీ చేతుల్లో పెడుతున్నాను. నా ఇంటిని నీ చేతుల్లో పెడుతున్నాను. నా బిడ్డలను నీ చేతుల్లో పెడుతున్నానని దేవుని చేతుల్లో పెట్టండి. అపవాది చేతికి పెట్టొద్దు. చాలా మంది పిల్లలు, చాలా కుటుంబాలు, పిల్లలు ఏమవుతున్నారంటే లోకములో తిరుగుతున్నారు. లోకములో చెడు అలవాట్లకు లోనైపోతున్నారు. వారు నీకు తలపోటుగా మారుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు వార్తలు చూస్తూనే ఉన్నాం, ఎప్పుడు పేపర్లు చూస్తూనే ఉన్నాము. భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. తమ్ముడిని అన్న కొట్టి చంపేసినట్టు, మరి తండ్రే పిల్లలకు విషం ఇచ్చి చంపేసినట్టు, ఇలాంటి భయంకరమైన సంఘటనలు వింటూనే ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే దేవుని చేతికి మనం అప్పగించుకోవాలి. దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతముల గ్రంథము 32:20 వచనం చదువుతాం. రాజైన
హిజ్కియాయు ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూసి మొర్రపెట్టగా. అక్కడ ఆగండి. అసూరు రాజ్యం అంటే చాలా పెద్ద రాజ్యము, చాలా భయంకరమైన అన్యజనాంగము. అయితే ఈ అసూరు రాజు ఇతర దేవతలను దూషించినట్లుగా యెహోవా దేవుణ్ణి కూడా దూషించడం మొదలుపెట్టాడు. అక్కడ కొన్ని పేర్లు చెప్పి ఆ దేవతేమాయి ఈ దేవతేమాయి అని చెప్పి ఆ 32వ అధ్యాయంలో మనము చదివితే 14వ వచనం చూడండి. మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపించగలడనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశముల సకల దేవతలను తన జనులను చూసారా, నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనా ఉన్నాడా అని ఎవరు ఒక అన్యుడైనా అసూరు రాజు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, ఇట్టి ప్రేరేపణ లోబడుకుడి, అతన్ని నమ్ముకొనుకుడి. ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలో నుండి గాని ఇడిపింపు లేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును కదా అని పేలాపములు అంటే ఊరికే తాగినోడు ఏం చేస్తాడండి? తాగినోడు లోపల ఉన్న గుర్రం ఎక్కుంటాడు, లోపల ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు, కనబడ్డ వాళ్ళందా కూడా దూషిస్తూ ఉంటాడు, పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అది ఒకటి కూడా పనికొచ్చే మాటలు కాదు. ఇక్కడ వీడు కూడా తాగలేదు కానీ ఇష్టం వచ్చినట్టుగా వాడు అన్య దేవతలను దూషించాడు. కానీ హిజ్కియా దేవుడు హిజ్కియాను హిజ్కియా ఎవరినైతే సేవిస్తున్నాడో ఆ దేవుణ్ణి కూడా దూషిస్తా ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి. అయితే హిజ్కియా ఏం చేశాడంటే దేవుని వైపు చూశాడు. పేలాపనలకు వాడు అనే మాటలకి ఏమీ భయపడలేదు. ప్రవక్త అయిన యెషయాను పిలిపించి యెషయా ప్రవక్త జీవము కలిగిన దేవుని ప్రవక్త, ఆ ప్రవక్తను మరి హిజ్కియా కలిసి దేవుని తట్టు చూశారండి. దేవుని తట్టు చూశారు, దేవుని వైపు చూశారు. వాడు భయంకరంగా వాడి యొక్క జనాంగం అంతా, అధికారులు, సామంతులు, సైన్యమంతా కూడా దేవుని ప్రజల మీద వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటే ఏమీ భయపడలేదండి. ఒకవేళ అయ్యా మీరు ఆ మతంలోకి వెళ్ళారు, ఆ దేవుడు మళ్ళా నిన్నడు వాడు,
ఆ దేవుడు ఏం చేస్తాడు? మన దేవుళ్ళు ఇంతమంది ఉండగా తన దేవుళ్ళని విడిచిపెట్టి ఆ దేవునికి మీరు నమ్ముకున్నారా అని చెప్పి ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అని ఉంటే మీ మనసు చెదిరిపోనివ్వద్దండి. మీ మనసు చంచలత్వం చేసుకోవద్దు. నిరీక్షణతో పట్టుదలతో దేవునికి మొరపెట్టండి. దేవునికి మొరపెట్టండి. ఇక్కడ అదే రాజు అయిన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గూర్చి ఏమండి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్రపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన దేవుడు వెంటనే ఒక దూతను పంపించాడు. ఆ దూత రాగానే ఏమైందో చూడండి. 21వ వచనము, అతడు అసూరు రాజు దండులోను పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అసూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయి ఏం చేశాడండి? తాను నమ్ముకున్న దేవుని గుడిలోకి వెళ్ళి దాక్కున్నాడట. ఇంతవరకు ఆ దేవుడిలాగా ఈ దేవుడిలాగాని తనకిష్టం వచ్చుట్టుగా అని నా వ్యక్తి ఇప్పుడు ప్రాణ భయం చేత ఏం చేశాడటండి? తన దేవుని గుడి వెనకాలకు వెళ్ళి దాక్కున్నాడట. తన కడుపును పుట్టిన కుమారులే చూడండి అక్కడ ఆ కింద అంతటా అతడు తన దేవుని గుడిలో వచ్చినప్పుడు అతని కడుపును పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తి చేత చంపిరి. ఎవరినండి? అసూరు రాజును. సైన్యమంతా పారిపోయారు. అతని యొక్క అధికారులంతా పారిపోయారు. సేనాధిపతులంతా పారిపోయారు. అందరూ వెళ్ళిపోతే ఇంకా ఒక్కడైపోయి దిక్కు చూయక ఏం చేస్తాడట? సిగ్గుతో పారిపోయాడటండి. సిగ్గుతో ఇప్పటి వరకు తాగినోడు ప్రలాపించిన పేలాపనలు పేలినట్లుగా పేలి అందరూ చేయి విడిచిపెట్టేసి వెళ్ళిపోయారండి. అందరూ వెళ్ళిపోతే ఇతడేం చేశాడు? తాకుని పారిపోతా ఉన్నాడు. పారిపోయి తన దేవుని గుడిలో దాక్కున్నాడట. తన కడుపును పుట్టిన కుమారులే వచ్చి ఏం చేశారు? కత్తితో పొడిచి చంపేశారు. తండ్రినే కత్తితో పొడిచి చంపేశారు. ఏమైంది అతను బతుకేమైంది? అయితే దేవుణ్ణి ఆశ్రయించిన ఆ హిజ్కియా గురించి విందాము. 22వ వచనం, ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అసూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను అతనిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. దేవుణ్ణి నమ్ముకున్నందుకు, దేవునిపై ఆధారపడినందుకు, దేవుని చేతిలో తన భవిష్యత్తు పెట్టుకున్నందుకు హిజ్కియాను ప్రజలందరూ గుర్తించారు.
అతనికి కానుకలను తీసుకొచ్చారు. అంతేకాదు, అక్కడ అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందిన వాడాయను. హిజ్కియా రాజు దేవుణ్ణి ఆశ్రయించినందుకు తన శత్రువులందరూ నిర్మూలమైపోయారు. ఈ సైన్యము ఎదుట నిలబడలేకపోయారు. ఆ దేవుని ఎదుట నిలబడలేకపోయారు. ప్రజలు గుర్తించారండి, నిజముగా హిజ్కియా యందు దేవుడున్నాడు అని చెప్పి ఆ క్రింద అతని దృష్టికి ఘనత నొందిన వాడాయను. సకల జనుల దృష్టికి నీవు కూడా దేవుని ఆశ్రయించు. దేవుని మీద నీ దృష్టి పెట్టుకో. దేవుని మీద నీ బిడ్డలను దేవునికి అప్పగించు. దేవుడు అంతకంతకు దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు, వారిని దీవిస్తాడు. ప్రేమైన వారులారా, మీ భవిష్యత్తు ఎవరి చేతుల్లో పెడుతున్నారండి? ఎవరి చేతుల్లో పెట్టాలి? యేసయ్య చేతిలో పెట్టండి. ఆయన మాత్రమే నీ ఇంటికి విచారణకర్తగా ఉండాలి. అక్కడ యోసేపు యేసు ప్రభువుకు సాదృశ్యముగా ఉన్నందువలన ఆ ఐగుప్తుకే మహారాజు అయిపోయాడు. ఐగుప్తుకే గొప్ప పేరు తెచ్చిపెట్టిన వాడుగా ఎంచబడ్డాడు. ప్రియమైన వారులారా, తన జనాంగం అంతటికీ కూడా ఒక మార్గదర్శిగా యోసేపును దేవుడు దీవించాడు. నీవు కూడా యేసయ్యకు నీవు సమర్పించుకో. నీ జీవితాన్ని సమర్పించుకో. నీ కుటుంబాన్ని దేవుని చేతుల్లో పెట్టుకో. దేవుడు నడిపిస్తాడండి. మనం నడవటం మనకి చేత కాదు. నా జీవితాన్ని నా యేసయ్య చేతుల్లో పెట్టుకున్నాను. యవన కాలంలోనే లోకములో పరిగెట్టే నేను లోకమును విడిచిపెట్టి నా యేసయ్యను వెంబడించాను. యేసయ్యను వెంబడించిన నాటి నుండి నేటి వరకు నిజంగా బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, దేవుడు అంచెలంచెలుగా నా స్థితిని మార్చివేసి మీ ఎదుట నన్ను ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాడు. మీరు కూడా మీ యొక్క కుటుంబాన్ని, వ్యక్తిగతంగా మీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టండి. దేవుడు మిమ్మల్ని యవనస్తులైన వారు ఇంకా ఆలోచన చేయకండి. నేను 19వ ఏట ప్రభు దగ్గరకు వచ్చాను. ప్రభువును సంపూర్ణముగా ఆయన మార్గములో వెంబడించాను. ఆనాటి నుండి దేవుడు నన్ను పైకెత్తుకున్నాడు. ఆయన చేతుల్లో నా యొక్క భవిష్యత్తును ఆయన చేతుల్లో పెట్టుకున్నాను. అప్పుడప్పుడు చెప్తుంటాను నా సాక్ష్యము. ఒకప్పుడు ఎంతో ఇబ్బందులు పడ్డాను. దేవుణ్ణి ఎరుగక ముందు, దేవుని యొద్దకు రాకముందు నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. మా అమ్మ మీదే ఆధారపడి, ఆయమ్మ ఏదో కష్టపడి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకుంటూ ఉన్న ఆయమ్మనే నేను మరి ఒక్కగాని ఒక కొడుకును. అక్కలు ఉన్నారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. నా బతుకే దేవుడు లేని బతుకుగా ఉన్నంత కాలము నేను చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ దేవుణ్ణి నేను ఎప్పుడైతే హత్తుకున్నానో, దేవుణ్ణి ఎప్పుడైతే నేను నా జీవితాన్ని ఆయనకు సమర్పించానో, ఆనాటి నుండి నా దేవుడు మలుపు తిప్పాడు. దేవుడు నన్ను నిలబెట్టి అడుక్కునేవాడిగా చేయలేదండి. గనుల్లో ఒకని వానిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. మిమ్మను మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ
ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ ఆరాధన నీ మహిమార్థమై చక్కగా జరిగించినారయ్యా. వాక్యం అందరికీ అర్థమైందని నమ్ముతున్నాను నాయన. అర్థం చేసుకుని మా ప్రభువా, నీవేసే ముద్ర కొరకు బిడ్డలు ప్రయాసపడాలి నాయన. అంగలార్పు విద్య నేర్చుకోవాలి నాయన. ఎవరైతే నాయన నశించిపోతున్న జనాంగము నిమిత్తమై నాయన, కుటుంబం నిమిత్తమై, వారి యొక్క జనాంగము నిమిత్తమై అంగలార్చే వారిని నీవు చూస్తూ ఉన్నావు, నీవు గుర్తిస్తున్నావు. నీ గుర్తు నాయన వారి నొసట్ల మీద వేస్తూ ఉన్నావు. అటువంటి ధన్యత పొందుకునే కృప అనుగ్రహించమని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. ఈ వారమంతా నీ సన్నిధి మాతో ఉంచండి నాయన. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, కృతజ్ఞత కానుకలను నీ సన్నిధికి ఏం తీసుకుని వచ్చి సమర్పించినారో వాటికి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వర్షింపచేయుమి ఆశతో వేచి ఉన్నాము, నీ సత్య వాగ్దత్తము నీ మహిమీద కృమ్మారించుము దేవా. క్రమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.